రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారము. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు. అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును. అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. చదువుబడి రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 66వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన విరోధులకు నిత్యము నింద వారికి కలగజేయును. చాలు చాలని చదవబడినటువంటి కీర్తన భాగంలో కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన తన విరోధులైనటువంటి వారికి దేనిని కలగజేస్తానంటున్నాడంటే, నింద అనేటటువంటిది విరోధులైనటువంటి వారికి నేను కలుగజేస్తాను అని కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే విరోధులైనటువంటి వారు ఉన్నారో, ఎవరైతే శత్రువులైనటువంటి వారు ఉన్నారో, ఎవరైతే మనల్ని పొడగొట్టాలని చూసేటటువంటి వారిగా ఉన్నారో, ఏదో ఒక రీతిగా వారికి దేన్ని కలుగజేస్తానంటున్నాడంటే, నిత్యమైనటువంటి నింద అనేటటువంటిది వారికి కలుగు చేస్తాను అంటున్నాడు. ఉదాహరణకి ఫరో రథ ఐశ్వర్యములన్నీ కూడా ఎర్ర సముద్రములో మునిగిపోయేలాగా చేసి నిత్యమైనటువంటి నింద వారికి కలగజేశారు. ఆ నింద ఈ రోజుకి కూడా సజీవంగా ఎర్ర సముద్రంలో కనపడతా ఉంది. అప్పట్లో మునిగిపోయిన రథాల యొక్క చక్రాలు అవన్నీ కూడా శిథిలావస్థలో ఎర్ర సముద్రంలో నేటికి కూడా కనపడతాయి అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అదే రీతిగా మన దైనందినటువంటి జీవితాలలో మన విరోధులకు నింద కలగజేస్తే దేవుడు మనకేం కలగజేస్తాడు? దేవుని పిల్లలైనటువంటి వారికి ఏమి కలగజేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు? మనకు ఏమి కలగజేయాలని ప్రభు చూస్తూ ఉన్నాడు?
దేవుని పిల్లలైనటువంటి వారికి ఆయన ఏమి కలగజేశాడో, ప్రభువు మనకేం కలగజేయునో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మరి మొదటిగా ఆయన మనకు దేనిని కలగజేస్తాడు అంటే, విరోధులైనటువంటి వారికి నిందన కలగజేస్తే, దేవుని పిల్లలైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి, దేవుని నమ్మినటువంటి వారికి ఆయన ఏమి కలగజేస్తాడంటే, మొదటిగా నెమ్మది కలగచేయును అంటున్నాడు. చూడండి, జకర్యా గ్రంథము మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లేకపోతే ఇర్మియా గ్రంథం ఇంకా బాగుంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 27, 27వ అధ్యాయం వర్సెస్ 11 వచనం చదువుకుందాం. చూడండి, అయితే బబులోను రాజు కాడి క్రిందకి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురు. ఆ జనులను తన దేశములో కాపురముండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరచుకొందురు. నేను వారికి నెమ్మది కలుగచేతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన అంటున్నటువంటి మాట, నేను వారికి దేన్ని కలుగజేస్తానంటే, నెమ్మది అనేటటువంటి దాన్ని కలుగజేస్తాను. వారి జీవితాల్లో వారు ఎలాగ ఉండాలంటే నెమ్మదిగా ఉంటారు. మొదటిగా దేవుని పిల్లలైనటువంటి వారికి ప్రభు ఏం చేస్తానని మాటిస్తున్నాడంటే, నేను వారికి నెమ్మది అనేటటువంటి దాన్ని కలుగజేస్తాను. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో లేనటువంటిది ఏంటంటే నెమ్మది ఉన్నట్ల. అన్ని కుటుంబాల్లో మధ్య తరగతిగా ఉండవలసిన ప్రతి కుటుంబంలో కూడా అన్ని ఉంటున్నాయి. టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, తర్వాత ఇంకా లోతుగా వెళితే బైక్ ఉంటుంది, లేకపోతే బైసికల్ ఉంటుంది, కొన్ని గృహాల్లో కారు ఉంటుంది, మరి చక్కగా ల్యాండ్ ఉంటుంది, నార్మల్గా ఉండవలసినవన్నీ ఉంటున్నాయి. మంచి చేతి పనులు ఉంటున్నాయి, మంచి శాలరీలు వస్తున్నాయి, అంతా బాగానే ఉంటుంది. కానీ మరి మనం జాగ్రత్తగా గమనం చేసుకున్నట్లయితే అక్కడ ఏమున్నట్లేదంటే నెమ్మది అనేటటువంటిది ఉండట్లేదు. ఈ రోజుల్లో దేవుని పిల్లల్లో కానీ ఇతరుల్లో కానీ మనం చూసినట్లయితే దేర్ ఇస్ నో కంఫర్ట్నెస్. ఎన్ని ఉన్నప్పటికీ కూడా వారు చెప్తున్నటువంటిది, వి డోంట్ హ్యావ్ ఏ కంఫర్ట్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా జీవితాలలో నెమ్మది లేదు. చెప్పాడు కొంతమంది అన్నప్పుడు, మీ బిడ్డకి ఉద్యోగం వచ్చింది కదా, లేదంటే మీ అమ్మాయికి వివాహం అయింది కదా, లేదంటే మీ ఆయన చక్కగా రిటైర్డ్ అయ్యాడు కదా, లేదంటే చక్కగా గృహం కొనుక్కున్నారు కదా, లేదంటే చక్కగా మంచి రేటుకి అమ్ముకున్నారు కదా. ఏది చెప్పినా సరే దే కెన్ సే వన్ థింగ్, వాట్ ఎవర్ వీ హ్యావ్, ఈవెన్ దో వీ డు నాట్ హ్యావ్ ఏ కంఫర్ట్ ఇన్ అవర్ లైఫ్. మా కుటుంబంలో ఏది ఉన్నా సరే నెమ్మది అనేటటువంటిది లేదు. నెమ్మది మానవ జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటిది. యోబు గ్రంథాన్ని చూస్తే యోబు అంటాడు, యోబు గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటాడు కదా, యోబు గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఆయన ఒక మాట అంటాడు. చూడండి, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు. చాలండి, మాట పలుకుతున్నటువంటి వ్యక్తి, ప్రతిరోజు ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి, దేవునితో మంచి సహవాసం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొద్ద మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి, ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆయనకి ఏమీ లేదంట, నెమ్మది లేదు, సుఖం లేదు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రతి వారం మందిరానికి వెళ్ళినా నెమ్మదిలే, ప్రతి వారంలో 3 సార్లు ఉపవాసం ఉన్నా నెమ్మదిలే. ఈ రీతిగా చెప్పేటటువంటి వారు చాలా మంది లేకపోలేదు. దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో ఆయన మొదటిగా ఏం కలగజేస్తాడంటే నెమ్మది కలగజేస్తాడు. హీ విల్ మేక్ ఏ కంఫర్ట్ ఇన్ యువర్ లైఫ్ అంటున్నాడు. ఆయన మన జీవితాల్లో నెమ్మది కలగజేసేవాడు. ఇందాక అక్కగారు కూడా సాక్ష్యం చెప్పారు, కుటుంబంలో మంచి ఉద్యోగం ఉంది, కుటుంబంలో చక్కగా ఆ వయసుకు వచ్చినటువంటి మగబిడ్డలు ఉన్నారు, కుటుంబానికి మంచి పేరు ఉంది. అయినప్పటికీ కూడా కుటుంబంలో ఏమి లేదు, నెమ్మది లేదు. కుటుంబంలో నెమ్మది అనేటటువంటిది లేదు.
నిజంగా మానవ జీవితంలో నుండి నెమ్మది అనేటటువంటిది ఎంతో విలువైనటువంటిది. అటువంటిది లేకపోతే ఇక జీవితానికి అర్థమే ఉంది. యోబు లాంటి వ్యక్తి అంటున్నాడు, నాకు నెమ్మది అనేటటువంటిది లేదయ్యా, సుఖమే లేదు అసలు నా జీవితంలో. నిజమేనండి, ఈనాటి జీవితాల్లో ఉరుకులు పొరుగుల జీవితాల్లో చాలా కుటుంబాల్లో ఏమీ లేదంటే నెమ్మది అనేటటువంటిది లేదు. అయితే ప్రభు అంట ఉన్నాడు కదా, నేను మీకు నెమ్మది కలుగజేస్తాను అని. మరి అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు కదా, నేను నీకు నెమ్మది కలుగజేస్తానని. ఆ నెమ్మదిని మనం ఎలాగ పొందుకోగలము అంటే కీర్తన గ్రంథంలో చాలా విలువైన మాట అంటాడు. కీర్తన గ్రంథము ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదేం చేస్తుందంట, నెమ్మది కలుగజేస్తుంది. నెమ్మది లేనప్పుడుంట మనకు ఆయన నెమ్మది కలుగజేస్తానన్నాడు కదా. అయితే ఎలాగ కలుగజేస్తాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదేం కలుగజేస్తుంది, నెమ్మది కలుగజేస్తుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎప్పుడు బాధ కలిగినప్పటికీ కూడాను నెమ్మది కలగాలి అంటే దేవుని వాక్యాన్ని వి మస్ట్ రీడ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. మనం ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి, లేకపోతే వినటానికన్నా ప్రయత్నం చేయాలి. నెమ్మది లేనప్పుడు మనము ఆయన అంటా ఉన్నాడు కీర్తనకారుడు, అయ్యా నీ వాక్యము నా బాధల్లో నాకేం కలగజేస్తుంది, నెమ్మది కలగజేస్తుంది అయ్యా. నీ వాక్యమే లేకపోతే నేను ఇంత నెమ్మదిగా ఉండేటటువంటి వాడిని కాదు. అదే కీర్తనకారుడు ఒకానొక సందర్భంలో అంటాడు, ఇదిగో 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను, నేను నెమ్మదిగా పండుకొని తిరిగి లేచేదనన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే బిఫోర్ ఈ హ్యాడ్ ఏ స్లీప్, ఆయన పడుకోవటానికి ముందు ఈ హ్యావ్ టు రీడ్ ఏ బైబుల్. ఆయన దేవుని వాక్యాన్ని చదివేవాడు, ఆయన శాసనాలను చదివి ఆయన పడుకునేటటువంటి వాడు. కాబట్టి అందుకనే కీర్తనకారుడు అన్నాడు కదా, ఇదిగో నీ వాక్యము నా బాధలలో నెమ్మది కలిగించును. అందుకని అప్పుడప్పుడు పాడుతుంటాం, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలోనే మదినిచెను. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఆయన వాక్యము మనల్ని బ్రతికించేది, బాధలలో మనకేం కలుగజేస్తుందంటే అది నెమ్మది కలుగజేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం మనకు బాధల్లో నెమ్మది కలుగజేస్తుంది. మొట్టమొదటిగా ప్రభువు ఏమన్నాడంటే, నేను నీకు నెమ్మది కలుగజేతును. నిజంగా మన జీవితాల్లో నెమ్మది లేనప్పుడు ఆయన వాక్యం వినాలి. లేదంటే రెండవదిగా ఇంకను మనం ఏం చేయాలి అంటే, మరి మరొక మాట కూడా బైబిల్లో ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14:7 అక్కడ భక్తుడు అంటాడు కదా, యెహోవాను ఆశ్రయించినందువలన నెమ్మది కలుగుతుంది అంటాడు. ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మనము యెహోవాను ఆశ్రయించాము కాబట్టి ఆయన మన చుట్టూ ఏం కలగజేశాడంట, నెమ్మది కలగజేశాడన్నాడు. నిజమే. రెండవదిగా మనకి నెమ్మది కలగాలి అంటే, ఆయన నేస్తానన్న నెమ్మదిని పొందుకోవాలి అంటే యెహోవాను ఆశ్రయించాడు. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రెండవదిగా యెహోవాను ఆశ్రయించాలి. ఆనాటి దినాల్లో నయమాను అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గొప్ప రాజు. రాజు అంటే పరిస్థితులు ఎలాగ ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. ఆయనది ఏ దేశానికి రాజు అంటే సిరియా దేశానికి అయినా రాజు. అయితే ఆయనకి మంది, మాగ్బలం, డబ్బు, పలుకుబడి అన్నీ ఉన్నాయి.
కానీ తన జీవితంలో ఆయనకి లేనిది ఏంటంటే నెమ్మది లేదు. కారణం ఏమిటి? నెమ్మది ఎందుకు లేదు అంటే ఆయనకు పైకి హుందాగా ఉన్న లోపల ఒక రోగం ఉంది. ఆ రోగం ఏమిటంటే కుష్టు రోగం. అది జనాలకు తెలియకుండా, జనాలకు కనపడకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. మందిలోకి వస్తే డ్రెస్ వేసుకుంటున్నాడు, చక్కగా నవ్వుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. కానీ ఇంట్లోకి వెళితే తలుపు గడై పెట్టుకుని తన భార్య ముందు ఏం చేస్తా ఉన్నాడు? దుఃఖిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ ఈ రోగం బయటపడిద్దో, ఎక్కడ నా బలహీనత బయటపడిద్దో, ఎక్కడ ప్రజలకు తెలిసిద్దో, ఎక్కడ నా పరువు పోద్దో, ఎక్కడ నేను తలదించుకోవాల్సి వచ్చి. బయటకు వస్తే సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు, కానీ ఇంట్లోకి వెళ్తే మాత్రం కుమిలిపోతా ఉన్నాడు. నెమ్మది లేదు. ఎవరైనా పని వారు వస్తున్నారన్నా సరే ఒక నైట్ డ్రెస్ లాంటి దాంతో ఆయన ఉండటానికి లేదు. ఎప్పుడు ఎవరు వస్తున్నా ఆయన గెట్ రెడీ, ఆయన చుట్టూ బూట్ అన్ని వేసుకుని, ఆయన రాజుకు సంబంధించిన అన్ని వేసుకుని కనపడుతున్నాడు. అయితే ఆ ఇంట్లో పనిచేసే ఒక చిన్న బిడ్డ, సిరియా దేశానికి తీసుకెళ్ళినటువంటి బానిసగా తీసుకెళ్ళిన ఒక చిన్న బిడ్డ ఇదంతా చూసి యజమానురాలతో చెప్పిందంటమ్మా, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అయ్యగారు నెమ్మది లేకుండా ఉంటున్నారు. మరి ఏం చేయమంటావు? ఈ పరిస్థితుల్లో మరొక రాజుని ఏర్పాటు చేయలేం, ఈ కుటుంబాన్ని దాటి వేరే కుటుంబానికి ఇవ్వలేం. ఎక్కడ బయటపడిద్దో, ఎక్కడ ప్రజలు చేదరించుకుంటారన్నా భయం. నువ్వు కూడా ఎవరికి చెప్పవద్దమ్మా, నీ మనసులోనే ఉంచుకో. నువ్వు కుటుంబంలో ఒక బిడ్డలాగా కలిసిపోయావని నీ ముందే ఆయన బయటపడ్డాడు, కాబట్టి ఎవరు చెప్పొద్దంటే ఆవిడ అంది కదమ్మా, మా ఊర్లో, మా దేశంలో, ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే స్వస్థపరుస్తారమ్మా, స్వస్థపరుస్తారు. ఎందుకనంటే ఆ ప్రవక్త సేవించుచున్న దేవుడు అంత గొప్పవాడు. ఆ దేవుడిని ఆశ్రయించిన వారు, నెమ్మది పొందుకొని వారు ఎంతవరకు ఎవరు కూడా లేరు. నువ్వు ఒక మాట ఆయనతో చెప్పంటే ఆ చిన్న బిడ్డ మాటల మీద నమ్మకంతో ఆవిడ తన భర్తతో చెప్తే, ఆయన సిరియా దేశపు రాజుకి ఒక లెటర్ రాస్తే ఆ రాజు కోపం వచ్చిందంట. నేనేమన్నా మాంత్రికున్నా, డాక్టర్నా, నేనేలాగ వైద్యం చేస్తా, నేనేలాగ స్వస్థపరుస్తా అని ఆయన కోపపడినప్పుడు, నేను ఇటువంటివి ఏవి కుదరదని తిరిగి జవాబు ఇచ్చినప్పుడు ఆ బిడ్డ మళ్ళా చెప్పేదంట, లేదు లేదు, ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త యుద్ధకు వెళితే స్వస్థపరచబడతాడని చెప్పినప్పటికి ఇలా లాభం లేదులే అని చెప్పి ఆయన రథాలను, మందిని, మార్బలాన్ని తీసుకుని ఆ ప్రవక్త ఉన్న చోటుకి వచ్చినప్పుడు మనందరికి తెలుసు, గేహజీ భయపడతాడు. చుట్టూ ఆ అగ్ని రథాలు ఉన్నాయని చూస్తాడు, తర్వాత ధైర్యం తెచ్చుకుంటాడు. అయితే ఆ వ్యక్తిని పిలిచిన తర్వాత ఆ వ్యక్తితో అంటాడు, అయ్యా నీకున్నటువంటి బలహీనత నుండి నీవు పోవాలి, నెమ్మది లేకుండా నీ జీవితంలో నెమ్మది రావాలి అంటే ఆయనను ఆశ్రయిస్తే సరిపోదయ్యా, ఆయన నీతో చెప్పిన పని చేయాలి. ఏంటి పని అంటే, ఇక్కడ యోర్దాను అనే ఒక నది ఉంది, ఆ నదిలో నీవు 7 మాళ్ళు మునిగితే నీ జీవితంలో దేని విషయంలో కుమిలిపోతున్నావు అది మాయమైపోద్ది, నీకు నెమ్మది కలిగిద్ది అంటే మొదట్లో ఆయన కోపం తెచ్చుకున్నాం. మా ఊళ్ళో గొప్ప గొప్ప నదులు ఉన్నాయి, యోర్దాను నదిలో మునగమంటున్నావు, మరి యోర్దాను నది మా ఊళ్ళో ఉన్న నీళ్ల కంటే శ్రేష్టమైన నీళ్లు కాదు కదా అది ఇది అన్నప్పుడు ఆయన ఒకటే, నువ్వు ఆయనను ఆశ్రయిస్తే నీవు నెమ్మది పొందుకుంటావు, లేకపోతే లేదంటే కోపంతో తిరిగి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. పక్కన ఉన్న వారు అంటారు కదా, అయ్యా ఎన్నో సంవత్సరాలుగా నెమ్మది లేకుండా బ్రతుకుతామన్నాడు. నెమ్మది లేకుండా బ్రతకటం కంటే కూడా ఆ ప్రవక్త చెప్పింది చేయటం మేలు కదా, ఆయన ఆశ్రయిస్తానన్న మాట మీద వచ్చాం కదా, ఏమైంది ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు ఆయన కూడా తన కోపాన్ని దిగమింగుకుని ఆ రీతిగా చేయటానికి ప్రయత్నం చేశాడు. యోర్దానికి వెళ్తాడు, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 6 సార్లు అయిపోద్ది. దేర్ ఇస్ నో యూస్ ఎనీ, అక్కడ ఏ ఉపయోగం కనపడలా. తర్వాత వెన్ హీ హాస్ డిగ్డ్ ఇన్ 7th టైం, ఎప్పుడైతే ఆయన 7వ మారి మునిగి పైకి లేచాడో తన దేహము పసిపిల్లవాని దేహం వలె మార్చబడిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే 7వసారి ఆయన మునిగి లేచాడు, ఆయన దేహము పసిపిల్లవాని దేహం వలె మార్చబడింది.
అన్ని సంవత్సరాలు కన్నీటికి, అన్ని సంవత్సరాలు కుమిలిపోతున్న దానికి, అన్ని సంవత్సరాలు నెమ్మది లేకుండా బ్రతుకుతున్న దానికి ఆ రోజుతో తెరబడిపోయింది. ఎప్పుడు అంటే యెహోవాను ఆశ్రయించిన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకి ఏం కలుగజేస్తాడంటే నెమ్మది కలుగజేస్తాడు. ఎప్పుడు అంటే యెహోవాను ఆశ్రయించిన, ఆయన వాక్యాన్ని చదివినప్పుడు. ఒకనొక సందర్భంలో కూడా ధనవంతుడు వేడుకుంటూ ఉంటాడు, అయ్యా నేనైతే ఇక్కడ యాతన పడుచున్నాను, లాజరు నెమ్మది పొందుచూ ఉన్నాడు అంటాడు. లాజరు ఎందుకు నెమ్మది పొందుతున్నాడు చనిపోయిన తర్వాత కూడా అంటే, ఎందుకని అంటే జీవించిన కాలంలో లాజరు యెహోవాను ఆశ్రయించాడు కాబట్టి. ఎందుకంటే మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రదేశం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ యాతన పడతా ఉంటాం, నెమ్మది అనేది ఉండదు అంట. ఇక్కడ మనం ఆయన్ని ఆశ్రయించకపోతే, ఇక్కడ ఆయన వాక్యాన్ని చదవకపోతే రేపటి దినాన అక్కడ మనం కూడా యాతన పడాలి. కాబట్టి ప్రభు అన్నాడు కదా, నేను మీకు నెమ్మది కలుగజేస్తాను. ఎప్పుడు అంటే when we read the Bible, when we comfort him, ఎప్పుడైతే మనల్ని ఆయనను ఆశ్రయిస్తాం, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో, మరి అప్పుడు మాత్రమే మన జీవితాల్లో నెమ్మది పొందుకుంటాం. రెండవదిగా ఇంకా ఏమి మనం కలుగజేస్తాడు ఆయన అంటే, రెండవదిగా ఇంకా ఆయన ఏం మనకు కలుగజేస్తాడు అంటే, రెండవదిగా ఆయన నెమ్మది మాత్రమే కాదులే కానీ, రెండవదిగా ఆయన మనకు సమాధానము కలుగజేస్తాను అన్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 6వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా ఆయన అంటా ఉన్నాడు కదా, ఒకటి నెమ్మది కలగజేస్తాడు, రెండవదిగా సమాధానము కలగజేస్తాడు. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడలారా, రెండవదిగా ఆయన మనకేం కలగజేస్తాడంటే సమాధానం అనేటటువంటి దాన్ని కలగజేస్తాను. నెమ్మది ఉంటే సరిపోదు, సమాధానం కూడా మన జీవితాల్లో ఉండాలి. మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి, మన తోటి వారితో సమాధానం ఉండాలి. మనం ఎక్కడ పని చేస్తున్నామో, ఎక్కడ చదువుకుంటున్నామో, ఎవరితో ఉంటున్నామో వారితో మనకేముండాలట, సమాధానం ఉండాలి. ఎందుకంటే సమాధానం లేకుండా సమాజంలో మనం ముందుకు వెళ్ళలేము. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదే ఆయన అంటున్నాడు, రెండవదిగా మీకేమి కలగజేస్తానంటే సమాధానము కలగజేస్తాం. ఒక తల్లి గారి బైబిల్లో రాయబడి ఉంది, 12 సంవత్సరాల నుంచి సమాధానం లేదు. ఎవరో మనందరికీ తెలుసు, రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. యేసు ప్రభువారు ఆమెతో ఒక మాట అంటాడు, సమాధానము గలదానివై వెళ్ళు, యు షుడ్ గో విత్ ఎ పీస్ఫుల్ లైఫ్ అంటాడు. మార్కు సువార్త 5:34లో చూస్తే ఆవిడతో యేసు ప్రభువారు అంటాడు, సంతోషంగా వెళ్ళల్లా, యు షుడ్ గో జాయ్ఫుల్ అనలా, ఆయన నీవు సంతోషంగా వెళ్ళల్లా, యు మే గో విత్ పీస్ అన్నాడు. నీవు సమాధానము గలదానివై వెళ్ళంటే అర్థం ఏమిటంటే, ఆవిడికి అక్కడ ఏమి లేదంటే సమాధానం అనేది లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదంటే దేర్ హ్యావ్ ఎ 12 years యానివర్స్. ఇదిగో 12 సంవత్సరాల నుండి కూడా ఆవిడ జీవితంలో ఏమి లేదంటే సమాధానము లేదు. అయితే యేసు ప్రభువారు అంటున్నాడు, నీవు సమాధానము గలదానివై వెళ్ళమ్మా అంటున్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, యోబు గ్రంథంలో ఒక మాటను చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21. ఆయన మాటలను ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట అక్కడ అంటున్నాడు కదా,
ఆ యోబు గ్రంథం 22:21 ఆయనతో మనం ఏం చేయాలట? సహవాసం చేయాలి. సమాధానం కావాలి అంటే ఆయనతో మనము సహవాసం చేసేవారిగా ఉండాలి. 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ ఎక్కడెక్కడో తిరిగింది, ఎవరెవరితోనూ సహవాసం చేసింది, ఎంతమందినో ఆశ్రయించింది. ఫైనల్లీ సమ్ పీపుల్ సెడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తుని గురించి చెప్పారో, she had to try fellowship with Lord. ఆవిడ ఎప్పుడైతే యేసుని గురించి విందో ఆయనతో సహవాసం చేయాలని నిశ్చయించుకుంది. ఆయనతో సహవాసం చేయాలని నిశ్చయించుకుని ఆవిడ ప్రయత్నం చేసింది. ఆయన ఉన్న ప్రదేశానికి వచ్చి ఆయనతో సహవాసం చేయటానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే మొదటి ప్రయత్నంలోనే ఆయనకి ఏం కలిగింది? సమాధానం కలిగిందని. మొదటి ప్రయత్నంలోనే ప్రభు సమాధానం ఇచ్చేసాడు. ఈ రోజుల్లో బలహీనతలు ఉన్నాయి. అప్పులను బట్టి, కోర్టు సమస్యలను బట్టి, లేదంటే రకరకాల రోగాలను బట్టి, పాపాలను బట్టి, లేదంటే రకరకాల చెడ్డ పనులను బట్టి మానవ జీవితంలో సమాధానం అనేటటువంటిది లేదు. అయితే దేవుని వాక్యం అంటుంది కదా, నేను మీకు సమాధానము కలుగజేస్తాను. దేనిని బట్టి సమాధానం పోగొట్టుకున్నావు? దేనిని బట్టి సమాధానంగా ఉండలేకపోతున్నావు? ఏ సమస్యను బట్టి సమాధానం కరువైపోయిందో, ఐ విల్ మేక్ ఏ పీస్ ఇన్ యువర్ లైఫ్. ఐ విల్ రిమూవ్ ద ప్రాబ్లం. నేను ఆ సమస్యను తొలగించి మీ జీవితంలో ఏం కలగజేస్తానన్నాడు? సమాధానము కలుగజేస్తాను. అంత మాత్రమే కాదు, చదవని అవసరం లేదు కానీ లోకా సువార్తలో ఒక మాట అంటాడు. లోకా సువార్త 2:14 ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎందుకని ఆ మాట అన్నాడంటే, ఎప్పుడైతే ఆయనతో మనం సహవాసం చేస్తామో అప్పుడు మనం ఏమవుతున్నాం? ఆయనకి ఇష్టలం అయిపోతున్నాం. చూడండి, మనకు కూడా కొంతమందితో సహవాసం చేసినప్పుడు వాళ్ళ మీద ఇష్టం పోదు మనకి. కొంతమంది చెప్తారు, నువ్వు వాళ్ళంటి వాడితో సహవాసం చేస్తున్నావు, ఆడి మనుషుడు కాదను, లేకపోతే ఆ ప్రవర్తన మంచిది కాదను, ఆ కుటుంబం మంచిది కాదు అని చెప్పినా మనం వాళ్ళకు దూరంగా ఉండటానికి ఇష్టపడం. ఎందుకనంటే ఆ సహవాసం వారి మీద మనకు అటువంటి ఇష్టాన్ని కలగజేసింది కాబట్టి. అలాగే దేవుని బిడ్డలమైన మనం కూడా ఆయనతో సహవాసం చేస్తున్నట ఆయనకి ఇష్టలుగా మనము మార్చబడతాము అన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో రెండవదిగా ఆయన ఏం కలగజేస్తాడు అంటే, ఆయన రెండవదిగా అంటా ఉన్నాడు, సమాధానము కలగజేస్తాను అని. మూడవదిగా మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాను చూడండి. మూడవదిగా ఇంకా ఆయన దేనిని మనకు కలుగజేస్తానికి సిద్ధంగా ఉన్నాడు అంటే, మూడవదిగా రక్షణ ఆయన మనకు కలుగజేస్తాను అంటున్నాడు. చూద్దాం, నిర్గమకాండం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 14, నిర్గమకాండము 14:13 చదువుకుందాం చూడండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయి రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి చాలండి. మూడవదిగా ఆయన అంటా ఉన్నాడు కదా, యెహోవా మీకు దేన్ని కలగజేస్తాడంట? రక్షణ కలగజేస్తాడు. నేడు యెహోవా మీకు అనుగ్రహించేటటువంటి రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మూడవదిగా ఆయన ఏం కలగజేస్తాడు అంటే, రక్షణ కలగజేయటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానిని మీరు ఊరక నిలుచుండి చూడుడి అన్నాడు. మూడవదిగా మన జీవితాల్లో యెహోవా రక్షణ కలగజేస్తాను. ఎందుకంటే రక్షణ యెహోవా ఆధీనము. ఆయన ఇస్తేనే రక్షణ, లేకపోతే లేదు. ఎన్ని ప్రమాదాలు! మొన్నటి దినాన నా గురించి కూడా చక్కని సాక్ష్యం విన్నాం. అది ఇంత క్షేమంగా ఉన్నానంటే అది యెహోవాను గురించిన రక్షణ. బైబిల్లో ఒక మాట అంటాడు, రక్షింప నేరకు వినున్నట్లు ఆయన హస్తము కురచకాలేదు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన దేనిని కలగజేస్తారంటే రక్షణ. దేనికనగా, ఒకటి ఆత్మకు, రెండు శరీరాలు. ఆత్మకేమో కుమార
పరిశుద్ధాత్మ అనే బాప్తిసం ద్వారా రక్షణ ఇస్తే శరీరానికి ఏ హాని కలగకుండా కూడా ఆయన రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే మూడవదిగా ఆయన అన్నాడు కదా, నేడు ఆయన మీకు రక్షణ కలగజేయును. ఎందుకనంటే రక్షణ యెహోవా యొక్క స్వాధీనము, రక్షణ ఆయన దానిలోనే ఉన్నది. రక్షించుటకు ఆయన మనలను సమర్థుడు. దానియేలు అదే మాట అంటాడు, సింహముల నోట నుండి రక్షించుటకు నేను పూజిస్తున్నటువంటి దేవుడు సమర్థుడయ్యా నన్ను యేసయ్యను అంటాడు. అగ్నిలో నుండి రక్షించుటకు ఆయన సమర్థుడు యేసయ్యను అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయనట మనకు దేనిని కలగజేస్తాడంటే రక్షణ అనేటటువంటి దానిని కలగజేస్తాడు. ఈరోజు రక్షింపబడిన గుంపులో ఉన్నావా? ప్రాణాత్మ శరీరాలు రక్షింపబడినటువంటి వ్యక్తిలో ఉన్నావా? ఒకే ఒక్కసారి ఆయన వైపు చూచాడండి పొట్టి జక్కయ్య. ఒకే ఒక్కసారి యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు, తీసుకువెళ్ళాడు. ఆయన వస్తానంటే ఒక్క సందర్భంతో దేవుని వాక్యం అంటుంది కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యతో పాటు తన కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించాడు. పాపపు శాపపు జీవితం మొత్తం కూడా తొలగిపోయింది. నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. రక్షణ పొందినటువంటి ఆయన తిరిగేమంటాడంటే, అయ్యా నేను అన్యాయముగా ఎవరి యొద్దైనా తీసుకుని ఉన్న దానికి తిరిగి 2 రెట్లు ఎక్కువ ఇస్తాను. నేను తీసుకున్న దానికంటే కూడా ఎక్కువగా నాది కూడా కలిపి వారికి ఇస్తాను. చూడండి, అంతకుముందు కన్ను కడతావా లేదా, లేకపోతే ఇదో ఆఖరి రోజు, లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలి, లేకపోతే షాప్ ఖాళీ చేయాలని బెదిరించినటువంటి వ్యక్తి వన్స్ గెట్ సాల్వేషన్ ఫ్రమ్ ద క్రైస్ట్, ఎప్పుడైతే ప్రభు యొద్ద నుండి ఆయన రక్షణ పొందుకున్నాడో, అనౌన్సింగ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్, అతని తరపు నుండి ఆయనే ప్రకటిస్తున్నాడు ఏమనంటే, ఐ విల్ గివ్ యూ డబల్, నేను మరలా 2 రెట్లు ఇచ్చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ యెహోవా కలుగజేసేటటువంటిది. అందుకని ఆయన అంటా ఉన్నాడు కదా, మూడవదిగా నేను మీకు రక్షణ కలుగజేస్తాను. అయితే చాలా మంది కూడా రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ రక్షణను పట్టించుకోవట్లేదు. దానంతట అదే వెతుక్కుని మన ఎద్దకు వచ్చినా త్రోసివేస్తా ఉన్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చెయ్యొద్దు అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన ఇంకా దేనిని మనకు కలగజేస్తాడు అంటే, ఆయన రక్షణ అనేటటువంటి దాన్ని కలగజేస్తాను అన్నాడు. చివరిగా ఒక్క మాటని జ్ఞాపకం చేసి ఈ మాటలు ముగించేస్తాను. మనకు సమయం కూడా అయిపోయింది కాబట్టి మరి ఇంకను మనకు ఆయన ఏం కలగజేస్తాడంటే, మునిపటి కంటే కూడా అధికమైన మేలు కలుగజేస్తాడు. చూడండి, ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ గ్రంథం చాప్టర్ 36 verses 11, 36:11 చదువుకుందాం. చూడండి, ఎహెజ్కేల్ గ్రంథం 36:11. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. ఆయన అంటున్నటువంటి మాట, మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలు నేను మీకు కలుగజేస్తాను. నాలుగోది ఇంకా ఆయన ఏం కలుగజేస్తాడంటే, మునుపటి కంటే కూడా అధికమైన మేలు అంటే ఇంకా మనిషి ఆరోగ్యం, లేకపోతే పనుల్లో ఏదైనా ప్రమోషన్, చదువులు ఏదైనా ముందంజ, కుటుంబంలో ఏదైనా దీవెన ప్రభువు ఏం చేస్తాడంట, కలుగజేస్తాను అంటున్నాడు. నాలుగోది ఆయన ఏం కలుగజేస్తాడంటే, మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలు నేను మీకు కలుగజేస్తాను. మునుపటి కంటే కూడా నీ చేతి పనిని వృద్ధి చేస్తాను, నీ సంపాదన వృద్ధి చేస్తాను, నీ రాబడి వృద్ధి చేస్తాను, నీ ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాను. నీకు కావలసినటువంటివి ఏమున్నాయో వాటిని నేను అధికముగానే కలుగజేస్తానయ్యా అంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నాలుగవదిగా దేవుడు తన పిల్లలైన వారికంట మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలు కలుగజేస్తాడు. ఒకవేళ ఈరోజు చిన్న స్థితిని బాధపడుతున్నావా, నాకేమీ లేదని భయపడుతున్నావా, చిన్న గృహమని ఇబ్బంది పడుతున్నావా, చిన్న సంపాదనని కుమిలిపోతున్నావా, there was a Lord's promise today.
ఈరోజు దేవుని వాగ్దానం ఏమని అంటున్నాడంటే, రానుబోతుంది, దేర్ వాజ్ ఏ వన్ డే కమింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒక రోజు రాబోతుంది. ఎట్ ద డే, ఆ రోజున ఐ విల్ మేక్ యూ డబుల్ బ్లెస్సింగ్స్, మునుపటి కంటే కూడా అధికమైనటువంటి ఆశీర్వాదాలు, మేలులు నేను నీకు కలుగజేయబోతున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలో ఆయన ఏమన్నాడంటే, నీ విరోధులకు నింద నేను కలగజేస్తానన్నాడు. అయ్యా, నా విరోధులకి నీవు నింద కలగజేస్తే మరి నా పరిస్థితి ఏమిటయ్యా, నాకు దేనిని నీవు కలగజేస్తావంటే ఆయన అంటా ఉన్నాడు కదా, నేను మీకు నెమ్మది కలగజేస్తాను, నేను మీకు సమాధానము కలగజేస్తాను, నేను మీకు రక్షణ కలగజేస్తాను, నేను మీకు చివరికి ఏమని చెప్పుకున్నాం, అధికమైన మేలు, మునుపటి కంటే కూడా అధికమైనటువంటి మేలు కలగజేస్తాను. నిజమే, మన జీవితంలో ఈ 4 కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. కాబట్టి నిజముగా మరి ఆదివారము, ఈ 2వ ఆదివారమైన సన్నిధిలో ఏకీవించినటువంటి మన జీవితాలలో కృప కలిగినటువంటి దేవుడు, ఆయనను ఆశ్రయించినటువంటి మన జీవితాల్లో మన శత్రువుకు నింద కలగజేయటమే కాక మనకు నెమ్మది కలగజేయును గాక, మనకు సమాధానము కలగజేయును గాక, ఆయన పిల్లలమైన మనకు, మన కుటుంబాలకు రక్షణ కలగజేయును గాక. మరంత మాత్రమే కాదులే గాని, మన చేతి పనుల్లో కానీ, మన వ్యాపారాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, బిడ్డల చదువుల్లో కానీ మునుపటి కంటే అధికమైన మేలు కలగజేయునుగాక. తన వినికిడిలో ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరిద్దాం. చిన్న ప్రార్థన ద్వారా మన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అందరూ మోకరించి చెప్పబడినటువంటి